మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల, అకాల మరణం వల్ల ఖాళీ ఏర్పడ్డదో ఆ ఖాళీ భర్తీకి సంబంధించిన ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ లో జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. జూన్ మొదటి వారంలో మాగంటి గోపీనాథ్ గారు మరణిస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో సామ దాన భేద దండోపాయాలు ఎట్లా అన్నా చేసి ఈ ఎలక్షన్లో గెలవాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు కూడా చేస్తా ఉన్న విషయం కూడా ఒకవైపు మంత్రులు అట్లాగే అధికార పార్టీ పెద్దలు రాష్ట్రంలో ఎక్కడా మరి అభివృద్ధికి డబ్బులు లేవని ఒకవైపు చెబుతూ ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నట్టుగా కాగితాలు మాత్రం పంచుతూ ఏదో జీవోలు ఇస్తూ ప్రలోభ పెట్టడానికి ఓటర్లని ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ అర్జీలు పెట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు. మా ముఖ్యమంత్రి నాకు పైసలు ఇస్తలేడు మా నియోజకవర్గ అభివృద్ధికి, నేను ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు తెస్తా అని చెప్పి 100 కోట్ల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఒక దినపత్రికలో, తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసిండు, పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు అని. వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం జూబ్లీహిల్స్ లో ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒకవైపు, ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓటర్లను. ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని, అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు, అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో, లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై, కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు యాడ్ చేసుకోవాలా, సైలెంట్ గా చాప కింద నీరులాగా 400 బూతులున్నాయి, 20 వేల ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో, పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది. మేము ఎన్నికల సీఈఓ గారిని అడిగింది, రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది, 3 రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి. థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి, ఎందుకు ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది, ఇది తేలాలి. ఇది తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే, వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, 19 నుంచి 20 వేలు ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మా దగ్గర ఓటర్ లిస్ట్ లో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయన్నారు. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయన్నారు. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయినాయి. ఆ 19,000 కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది. తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి, నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము. వారు చూస్తాము, తప్పకుండా పరిశీలిస్తాము, న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు. మరి ఎదురు చూస్తాం, మేము కూడా 24 గంటలు చూస్తాము. ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడం. కానీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాం. ఇప్పుడు మీడియాకు కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు, పూర్తి స్థాయి సమాచారం మీ అందరికి కూడా ఇస్తాను. దయచేసి కొద్దిగా ఓపికగా చదవండి.
ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది సమాచారం. 20,000 దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి, మీరు కూడా రిపోర్ట్ చేయండి, ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయం లభించాలని, నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.